అక్కడ మన బావి టిఫిన్ తింటే ఇంత తిండి తినాలి కాదురా. అక్కడ మనం టిఫిన్ ఆకుంటే ఎంత మంచిగా. అవును. ఎంత అయింది ఇక్కడ టిఫిన్ ఎంత పడిందిరా ఇప్పుడు? 960. టిఫిన్ అయితే చాలా బాగుంది. శ్రీ ఫుడ్ ఈస్ ప్యూర్ వెజ్. పుట్టోడా music at higher quality. Listen to songs ad free and play them in any order. Tap the banner to learn more. రైట్ హైవే అంతే. ఎడం వైపు వచ్చేసాం మిర్జన్ ఫోర్ట్కి. మా కడియన్ కుట్టిలు దిగుతున్నారు. అదిగోండి ఫోర్ట్. ఏదో చెప్పలే ఇక్కడ అబ్బాయిలు కడియన్ కుట్టింటారు. మనగాళ్ళే బొడ్డుడా పిల్లకాని మోగాళ్ళే కడియన్ కుట్టింటారు అంటారు. అరే షాపింగ్కి వెళ్తారు. ఇది స్పెట్స్ తీస్తున్నారు, ఫోటోషూట్ చేస్తారని నాకు అర్థమవుతుంది. సార్ కడియన్ కుట్టి సార్. వేరు సార్ కడియన్ కుట్టి సార్. ఏరా లెట్స్ గో. వీడు మాట్లాడి పట్టించుకోకండి, వచ్చి సొల్లుగోడు. ప్రజెంట్ అయితే ఫోర్ట్లోకి వెళ్తున్నాము. నేను 0.6లో పెట్టాను, చాలా హైట్ ఉంది. ఈ ముష్టలు మన డబ్బులతో అప్పుడు కట్టిన కోట అండి ఇది. దీనికి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. పుట్టలు అందరూ పైలే ఉన్నారు, లిల్లీ పుట్సీలు అందరూ. మీకు చెప్తుందా కొండోడు? ఎస్, ఐఎమ్ కొండ, కొత్తూరు పెద్ది. ఇది ఫోర్ట్ కాదు, ఫోటో స్టూడియో ఇది. ఇదేంటి జమ్మూ జైలట. మాదేర సినిమా ఎక్కడే తీశారంట. మగధీరాట బాహుబలిలో వచ్చినప్పుడు ఇక్కడ తీసారట. నేను చెప్తాను కదా, నేను చెప్తాయినట్టే. కొడైకెనాల్ ఇక్కడ బావి ఉంటుందంటే ఈ బావిలో నీళ్ళు ఉంటాయంట. చూడండి, అమ్మో ఇదేదో పెద్ద బావిలా ఉంది. మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే అలాగ ఉన్నాయి వాటర్ లోపల. ఇందులో పడితే ఇది చంపేయడానికి పడిస్తే వాళ్ళట. అందులో జడిసిపోతాను. అనవసరంగా చూసేసాను ఫ్రెండ్స్. రే సరే పద. అదంతా ఏంటో మాకు తెలియదు, నెక్స్ట్ అది చూపిస్తాను. ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం. నవి అన్నారు ఎవరో. ఇది జస్ట్ ఫోటోషూట్స్ బాగుంటుంది. పడదు, రాయితో కట్టింది కదా, టైం పడుతుంది. చూడండి, పృథ్వీ కూడా తింటాడని గడ్డి అయితే పెట్టడం జరిగింది. ఇటు తిట్టినా కూడా స్టైల్ వీడికి.
3, 2, 1 జంప్. ఇది జైలు అండి. తప్పులు చేసే వాళ్ళకి ఇక్కడే జైల్లో పెడతారు. తప్పులు చేసే దోషులు అంటే నవీన్ లాంటి వాళ్ళకి ఇలాంటి చోట్ల బంధించడం జరుగుతుంది ఖచ్చితంగా. మనం చూడొచ్చు ఇక్కడ నవీన్ ఆల్రెడీ చూడండి, ఆర్ఆర్ లేదు, ఏట్ లేదు, ఇదంతా డొల్లు. ఇక్కడ బాణాలు తిండివన్నీ చదువుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇదిగోండి మా బుద్ధి కూడా వస్తాడు, ఆడే చెప్తాడు నిజం మీకు ఏంటనేది. శివ కూడా అక్కడ ఇంకా ఫోటోలు తీసుకుంటాడు. జఫంగి గడు చెప్పాడో అది మాత్రం నమ్మకండి. అయితే బుద్ధి కూడా మంచిగా చెప్పాను, అది నమ్మకండి. అది పెద్ద కామిస్ట్. మట్టేడిగా అది కింద రాయి ఉంది. ఎక్కడ రాయింది? మొట్ట ఉంది అక్కడ. రాయి రాయి. ఇదేనండి ఫోర్ట్. మరి ఇంకేట ఉంది? అందులో లేదు, మన సొమ్ముతో కట్టింది ఇదంతా. మరి ఇంకేట అనలేము. అక్కడ ఏదో ఉంది, నుయ్యో ఏటో అక్కడికి వెళ్ళి చూస్తామా చెప్పండి. అదిగోండి చూస్తాను రాళ్ళు. ప్రజెంట్ అయితే ఫోర్ట్ చూస్తాము. ఇంకా కార్ ఎక్కి హుబ్లీ జంక్షన్కి వెళ్ళబోతున్నాము. హుబ్లీ. లాస్ట్ డే కూడా తింటున్నాము. అడు వెజ్ వన్ స్టార్ట్. లారీ తగ్గించింది అంత బాగా. వన్ గో. సాయి హాయ్ చెప్పు. One more. Student क्या? Hello. One more. क्या हो गया? क्यों? ఇంకా ట్రిప్ అయిపోలేదు. విజయవాడలో దిగి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తాము. ప్రజెంట్ గంగలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. చేశాక దర్శనం అవుతుంది. తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళి వైజాగ్ రిటర్న్ అవుతాం. ఇవి మనకి దారిలో ఉన్నాయి. అక్కన్న మాదన్న గుహలంట. వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. ప్రజెంట్ అయితే ట్రైన్ కోసం వచ్చేసాం. 4 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇప్పుడు లగేజ్ పెట్టుకుని వెయిటింగ్. ఇలా ఉంది పరిస్థితి. ఆఫ్టర్ విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం అయిన తర్వాత మేమైతే ప్రజెంట్ వైజాగ్ చేరుకున్నాము. నైట్ ఇక్కడ సాయిరాంపారాలో టిఫిన్ ఫుల్గా మెక్కేసాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్కి వచ్చాం. చూస్తే కూడా మీరు ఆర్కే బీచ్ నెంబర్ కాబట్టి నా హోటల్ కూడా చూపిస్తాను. అదిగోండి, ఇప్పుడు నమ్ముతారు. అయితే ఇక్కడ మాకు మా దోస్తు నవీన్ గారు కనిపించారు. మా ఫ్రెండ్ ఇంకోడు. ఇప్పుడే తినేసాము. ఇలా వాకింగ్ చేస్తున్నాం ఆర్కే బీచ్లో. పార్ట్ ఆఫ్ ఎండింగ్ అంటే ట్రిప్ అయిపోయినా సరే ఆ వైబ్ని మనం కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసే దిశలో మేమైతే ఆర్కే డిగ్రీ కాలేజ్ అనుకుంటుంది ఆర్కే బీచ్కి వచ్చాము. సో ఇప్పుడు బీచ్లో కాసేపు గడిపి ఇంటికి బయలుదేరుతాం. ఈ ట్రిప్ ఇంతటితో సమాప్తం.